ఈరోజు మనం చూస్తున్నట్టయితే గత ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ ఫలాలు కానీ పథకాలు కానీ వచ్చే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ 365 రోజుల్లో కూడా అవే కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన 6 వాగ్దానాలకి ఒక 2 మాత్రం అమలవుతున్నాయి. బస్సు ఫ్రీ ఒకటి మహిళలకు, సెకండ్ కరెంటు కూడా కొంతమందికి వస్తుంది సబ్సిడీ, కొంతమందికి రావట్లేదు. అట్లాగే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఈ మహిళలకు 2500 ఇస్తానే అవి ఇవ్వడం లేదు. పెన్షన్ వికలాంగులకు పెంచుతా అన్నది, వృద్ధులకు పెంచుతా అన్న పెన్షన్స్ కూడా పెంచడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం తొందరగా తేల్చుకొని ఎప్పుడెప్పుడు ఏవి అమలు చేస్తా అనేది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రజలకి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నా. ఏమనుకుంటున్నారంటే ఇంకొంత మనకు లాభం జరగాలి, ఇంకొన్ని పథకాలు అమలు కావాలని ఉద్దేశం మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. ఏమైనా కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే అమలైనాయో పథకాలు ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాగ్దానాలు ఏమైతే చేస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందు ఏర్పడిన వెంటనే 6 గ్యారెంటీలు గవర్నమెంట్ ఫామ్ కాగానే మనకు అన్నీ అమలు చేస్తామని చెప్పారు. కానీ అందులో ఏ ఒక్కటి సరిగా అమలు కావట్లేదు. మహిళలకు 2500 మహాలక్ష్మి స్కీమ్ కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. పెన్షన్స్ వృద్ధులకు, వితంతువులకు మరియు ఇంకా బీడీ కార్మికులకు అందరికీ ఇచ్చే పెన్షన్స్ కూడా కొంతమందికి 2000 నుంచి 4000 చేస్తున్న పెన్షను, 4000 నుంచి 6000 చేస్తున్న పెన్షన్ కూడా ఇస్తాం అంటున్నారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. రేషన్ కార్డులు కూడా ఇప్పటివరకు ఇంకెవరికి ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే స్కీమ్స్ అంటున్నారు, కానీ రేషన్ కార్డ్స్ చాలామందికి లేవు. ముందు రేషన్ కార్డ్స్ ఇచ్చి అందరికీ స్కీమ్స్ ఇస్తే బాగుంటుంది. తర్వాత రైతు బంధు, రైతు భరోసా, మనకి దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకు కూడా ఎటువంటి న్యాయము కాంగ్రెస్ పాలనలో జరగట్లేదు. తర్వాత మహిళలకి ఒక బస్సు సౌకర్యం ఇస్తున్నప్పటికీ మహిళలు ఎక్కువగా బయట తిరగలేరు. ఓన్లీ జాబ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే అది కొంచెము ఉపయోగపడుతుంది. అలా కాకుండా పేదవారికి ఉపయోగపడేలా స్కీమ్స్ ఉంటే బాగుంటుంది. అభిప్రాయం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు ఏదైతే మాట ఇస్తుందో ఆ మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే గవర్నమెంట్ నిలబడడానికి, మళ్ళీ వాళ్ళు ఎలక్షన్లలో మళ్ళీ గెలవడానికైనా ఛాన్స్ ఉంటుంది. ఏదో గెలిచే ముందు ఏదో మాటలు చెప్పి గెలిచిన తర్వాత అవి అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసి సామాన్య మానవుడు కొనలేని విధంగా రేట్లు పెంచి వాళ్ళకు వచ్చి ఏమీ లేకుండా వాళ్ళు పడే ఇబ్బందులు చూస్తుంటే ఒక్కొక్కసారి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇవన్నీ గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని సామాన్యుడికి మరియు ఇచ్చిన ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ బాగా చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.